ఇస్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్. చాలా రోజుల నుంచి అనంతగిరి హిల్స్ ట్రిప్ వేయాలనుకుంటున్నాను. ఫైనల్గా ఈ వీకెండ్లో వెళ్ళాను. బట్ వన్ డే ట్రిప్ అవడం వల్ల నేను ప్లేసెస్ అన్నీ కవర్ చేయలేకపోయినా. కానీ ఎంతో మహిమ గల సాలగ్రామ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అయితే చూశాను. జనరల్గా వేరే యూట్యూబ్ ఛానల్లో ఇక్కడ గుడి ఉంది అని చెప్పారు, కానీ ఈ గుడికి ఉన్న విశిష్టత, అలాగే స్వయంభు అనంత పద్మనాభ స్వామిగా వెలిసిన ఈ స్వామి యొక్క చరిత్ర ఎవ్వరూ చెప్పలేదు. ఇది గమనించిన నేను ఇంతటి మహిమగల ఈ టెంపుల్ యొక్క చరిత్ర ఖచ్చితంగా చెప్పాలని అనుకున్నాను. సో అందుకనే నేను అక్కడికి వెళ్ళి ఈ వీడియో తీశాను. ఈ అనంతగిరి హిల్స్ హైదరాబాద్ నుంచి 80 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే వికారాబాద్ జిల్లాలో ఉన్న ఈ అనంతగిరికి మ్యాప్ పెట్టుకుంటే చాలు, మనము ఎటైనా వెళ్ళొచ్చు. లెఫ్ట్ వెళ్ళండి, రైట్ వెళ్ళండి, అటు తీసుకోండి, స్ట్రైట్ వెళ్ళండి, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. మనం మ్యాప్ ఓపెన్ చేసి అనంతగిరి హిల్స్, అనంతగిరి పద్మనాభ టెంపుల్, సో ఇలా ఏది ఎంటర్ చేసినా కూడా మనము అక్కడికి తీసుకెళ్తుంది మ్యాపే. సో ఇక్కడ నుంచి మనము ఈ టెంపుల్ జస్ట్ ఒక 2 కిలోమీటర్స్లో ఉంటుంది. మనమైతే టెంపుల్ దగ్గరికి జస్ట్ ఒక్క 2-3 మినిట్స్లో రీచ్ అవ్వబోతున్నాము. నేనైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాను, ఎందుకంటే ఈ టెంపుల్ విశిష్టత అనేది నేను చాలా బుక్స్లో చూసాను, అలాగే యూట్యూబ్ ఛానల్లో ఎక్కడో పాత మూలన ఉన్న యూట్యూబ్ వీడియోస్ అన్నీ సెర్చ్ చేసి మరి ఈ టెంపుల్ గురించి తెలుసుకొని మరి మీకు చెప్దామనేసి నేను ఈరోజు తీస్తున్నాను. సో ఇంకొకటి ఏంటిదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి. సో మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. హైదరాబాద్ నుంచి 80 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఈ అనంతగిరి హిల్స్కి వెళ్ళాలనుకుంటే మాత్రం మీరు ఫుడ్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. ఎందుకంటే అక్కడ ఒక పెద్ద రెస్టారెంట్ అయితే ఉంది, కానీ అది కొంచెం కాస్ట్లీ అనిపించింది నాకు. సో టెంపుల్ దగ్గర అయితే ఫ్రీ భోజనం పెడతారు, కానీ టైమింగ్ ఉంటుందన్నమాట. ఆ టైమింగ్ దాటిన తర్వాత వెళ్తే అక్కడ ఫుడ్ అనేది అవైలబుల్గా ఉండదు. ఇది ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. అలాగే ఇక్కడ దర్శనం వేళలు, టైమింగ్స్ ఇవన్నీ నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో అది కాక మార్నింగ్ వెళ్తే కనుక కొంచెం క్లైమేట్ అనేది చాలా బాగుంటుంది. సో మేము లేట్ అయింది మాకు స్టార్ట్ అవ్వడం వల్ల, అందుకనేసి నేను అక్కడ ట్రెక్కింగ్ అవి చూడలేకపోయినాను. సో ఇక్కడ చూడదగిన ప్రదేశాలు అయితే క్యాంపింగ్ ఉంది, ATV రైడ్స్, కొన్పల్లి రిజర్వాయర్, అలాగే ట్రెక్కింగ్ విత్ సన్సెట్ ఉంది. సో ఇవన్నీ మేమైతే జస్ట్ అన్నీ కవర్ చేయలేకపోయినాము. కానీ శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. అది ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశం అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే వాటర్లో శివలింగాన్ని దర్శనం చేసుకోవాలి. సో నేను ఆ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తాను. ఇంకొక రోజు అక్కడికి వెళ్ళి మిగతా ఏవేవి మిస్ అయ్యానో ఆ ప్లేసెస్ అన్నీ కవర్ చేస్తాను. జస్ట్ ఈ వీడియోలో శ్రీ మహిమగల అనంత పద్మనాభ స్వామి టెంపుల్ని, అలాగే అనంతగిరి హిల్స్ని కూడా నేను వ్యూ పాయింట్ని అయితే చూపిస్తాను. సో మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టెంపుల్ మహిమ, అలాగే టెంపుల్ హిస్టరీ ఇవన్నీ నేను చెప్పాలనుకున్నాను. మనమైతే లోపలికి ఎంటర్ అవుదాము. నాకు ఈ టెంపుల్లోకి వెళ్ళగానే ఒక పాజిటివ్ వైబ్రేటింగ్, అంటే పాజిటివ్ థాట్స్ అన్నీ నెగిటివ్ ఉన్న థాట్స్ కానీ, నెగిటివిటీ కానీ ఏదైనా మనలో ఉంటే అదంతా బయటికి పోయి ఒక పాజిటివ్ వైబ్రేటింగ్ అనేది వచ్చింది నాకు. అది నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నా మీకు. సో అందుకని నేను ఇంత మహిమగల అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అని చెప్తున్నాను. ఇంతవరకు నేను చాలా టెంపుల్స్ కవర్ చేశాను, కానీ ఈ టెంపుల్ నాకు చాలా ప్రత్యేకం అండి. ఎందుకంటే గర్భగుళ్ళకి వెళ్ళగానే నాకు అదేదో ఒక అహమ్మయ్య అని ఒక ప్రశాంతత ఉంటుంది చూడండి, ఆ వైబ్రేటింగ్ అనేది నాకు వచ్చింది. ఆ ఎక్స్పీరియన్స్ వల్ల నేను చెప్తున్నాను అనమాట. సో ఇంకొకటి ఏంటిదంటే, మనం లోపలికి వెళ్ళిపోయి గుడి చూద్దాము. అలాగే నేను ఈ గుడి గురించి హిస్టరీ కూడా చెప్తాను, అది కూడా మీరు ఒక్కసారి నోట్ చేసుకోండి. కొన్ని వేల సంవత్సరములకు పూర్వం రుకండు తనయుడైన మార్కండేయుడు శివ సాక్షాత్కారము తర్వాత అమితమైన భక్తితో బ్రహ్మదేవుని ఆరాధించి ఆ దేవుని ఆదేశానుసారం ప్రశాంతమైన ఈ అనంతగిరి స్థలంలో నిర్విఘ్నముగా తపస్సు ఆచరించాడు అని మన ఆలయ చరిత్రలో చెప్పబడింది. అదే సమయంలో ముచికుందుడు అనే రాజర్షి రాక్షసులతో యుద్ధం చేసి వారిని ఓడించి దేవేంద్రుని మాటను అనుసరించి ఈ అనంతగిరిలో విశ్రాంతి తీసుకొని నిద్రలోకి వెళ్ళిపోతాడు. తన నిద్రకు ఎవరైనా భంగం కలిగిస్తే తన చూపుతో భస్మం అవ్వాలి అని కోరగా దేవేంద్రుడు దానికి ఒప్పుకొని సరే అని వరమిస్తాడు. ఇది ఇలా ఉంటే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ద్వారకను పరిపాలిస్తూ ఉండేవాడు. అప్పుడే కాలయముడు అనే రాక్షసుడు ద్వారక మీదకు దండయాత్ర చేయగా శ్రీకృష్ణుడు బలరామ దేవునితో కలిసి అనంతగిరికి వచ్చి కాలయముడు ఈ అనంతగిరికి రావడం గమనించి
ఈ శ్రీకృష్ణుడు తన వస్త్రమును ముచికుందునిపై కప్పగా అతడే శ్రీకృష్ణుడు అనుకొని కాళీయముడు ముచికుందుని నిద్రను భంగం కలిగించెను. దేవేంద్రుని వరప్రభావం వలన ముచికుందుడు చూపుతో రాక్షసుడు భస్మం అవుతాడు. అప్పుడే శ్రీకృష్ణుడు బలరామ దేవుళ్ళను చూసి ముచికుందుడు నీటితో పాదాభిషేకం చేస్తాడు. ఆ పాదాలు కడిగిన జలమే జీవనది అయినది. ముచికుంద నది అని పేరు వచ్చింది. కాలక్రమేణా అదియే ఇప్పుడు ఉన్న మూషీ నదిగా ప్రఖ్యాత చెందింది. కలియుగ ప్రారంభమున శ్రీ మహావిష్ణువు మార్కండేయ మహామునికి దర్శనమిచ్చి అతని తపస్సు ఫలముగా సాలగ్రామ రూపంలో అనంత పద్మనామునిగా వెలిసి అశేష భక్తజనులకు వరదుడై కోరిన కోరికలను తీరుస్తున్నాడు. సంవత్సరమునకు 2 సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలు చూడడానికి తెలంగాణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల ప్రజలు కూడా రావడం ఒక విశేషంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటున్న ఈ స్తంభం అయితే దీపాలు వెలిగించే స్తంభం. ఈ మధ్య టెంపుల్స్లలో ఇలాంటివి నాకు 2-3 చోట్ల అయితే కనిపించాయి. చాలా బాగుందనిపించింది. అదిగాక దీపాలు వెలిగిస్తే కనుక ఆ వెలుగులతో ఈ స్తంభం ఇంకా ఒక కాంతిలాగా కనిపిస్తుందనేసి మనం భావించవచ్చు. జనరల్గా అనంత పద్మనాభ స్వామి ఏ టెంపుల్లో అయినా సరే స్వామివారు గర్భగుడిలో పడుకునే ఆకారంలో ఉంటారు, కానీ ఇక్కడ నిల్చున్న ఆకారంలో ఉంటాడు. సో ఇక్కడ ఎదురుగా చూసుకున్నదే గర్భగుడి. గర్భగుడిలోకి మనం వెళ్ళడానికి అవకాశం లేదంటే వీడియో తీయడానికి అవకాశం లేదు కాబట్టి నేను బయట నుంచి చూపిస్తున్నాను. సో అలాగే ఇక్కడ గోపాలస్వామి కూడా ఉన్నారు. సో మీరైతే కనుక ఖచ్చితంగా ఈ టెంపుల్ చూడవలసిన ప్రదేశంగా చెప్పుకోవచ్చు. నాకైతే దర్శనం అయ్యింది. సో చాలా ప్రశాంతంగా దర్శనం అయితే అయ్యింది. సో మనము ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి దేవస్థానంలో ప్రసాదాలు కూడా ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటుంది. పులిహోర, లడ్డు. అలాగే మనం బయటకు వచ్చేస్తున్నాము. బయట ప్రాంగణం కూడా చాలా బాగుంది. అంటే గోపురము, సో ఇలా పక్కన ఆంజనేయ స్వామి విగ్రహము, అలాగే గరుత్మంతుని విగ్రహం కూడా ఉంటుంది ఎంట్రన్స్లో. అది కూడా మీరు చూసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. గుడి నుంచి బయటికి రాగానే రైట్ సైడ్లో మనకి ఇక్కడ అన్నసత్రం కనిపిస్తుంది. సో టైమింగ్స్ ప్రకారం ఇక్కడ భోజనం అయితే మనకు ఉంటుంది. టైం దాటిన తర్వాత అయితే భోజనం అయితే మనకు అవైలబుల్ ఉండదు అనేసి అక్కడ చెప్తున్నారు.
ఇక్కడ గుడి ఎంట్రన్స్లో రైట్ సైడు కోనేరు ఉంటుంది. కోనేరు తీర్థం కూడా చూడవలసిన ప్రదేశము. సో కానీ కిందికి దిగాల్సి ఉంటుంది, అక్కడికి ఎలాంటి వెహికల్స్ పోవు. సో కొంచెం చిన్నపిల్లలు కానీ లేదంటే నడవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కొద్దిగా నోట్ చేసుకొని అక్కడికి వెళ్ళకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే ఒక 2 కిలోమీటర్స్ కిందికి నడవాల్సి ఉంటుంది. వెళ్ళడానికి 2 కిలోమీటర్స్, రావడానికి 2 కిలోమీటర్స్. సో మొత్తం 4 కిలోమీటర్స్ నడవాల్సి ఉంటుంది. ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళకపోవడమే మంచిది. సో ఈ వాటర్ కూడా చాలా పవిత్రమైనవిగా భావిస్తారు అందరూ. సో అక్కడి లోపలికైతే మనల్ని దిగనియరు, ఎందుకంటే లోతుంది. అదిగాక అక్కడ మనం స్నానాలు కూడా చేసుకోవద్దు, సోపు షాంపూలు ఇవన్నీ కూడా యూజ్ చేయొద్దని అక్కడ రాశారు. సో ఇక్కడ పేరు కట్టి మరీ రాళ్ళననేది పేర్చారు. ఎవరి కోరికలు ఉంటే వాళ్ళు పేర్లతో సహా రాసి ఇక్కడ పెట్టారు. సో ఇక్కడ మొత్తం ఈ కోనేరు దగ్గర చుట్టుపక్కలంతా ఇలాంటి రాళ్ళు అయితే చాలా ఉన్నాయి. చూడండి, ఇక్కడ మీరు పేరు కూడా రాసి పెట్టారు, వాళ్ళ పేరు. సో ఎంతో చాలామందికి ఎన్నెన్నో కోరికలు అనేవి ఉన్నాయి అనిపిస్తుంది. సో నేనైతే ఏం పెట్టలేదు, జస్ట్ ఈ కోనేరు చూడడానికి అనేసి నేను వచ్చాను ఇక్కడికి, మీకు చూపిద్దామనేసి. చూడండి, ఇది కోనేరు చాలా బాగుంది కదా. సో ఫైనల్గా కోనేరు కూడా చూసేసాము, దర్శనం కూడా అయిపోయింది కదా. ఇప్పుడు మనము ట్రెక్కింగ్ దగ్గరికి వెళ్దాము. ట్రెక్కింగ్ టెంపుల్ నుంచి జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. కానీ ఆఫ్టర్నూన్ అవ్వడం వల్ల నేను ట్రెక్కింగ్ చేయడానికి సాహసించలేదు, ఎందుకంటే అక్కడ నడవాల్సి ఉంటుంది. అంటే పీస్ఫుల్ క్లైమేట్ ఉన్నప్పుడు నేను వస్తాను, అప్పుడు కావాలంటే ఖచ్చితంగా మళ్ళీ ట్రెక్కింగ్కి వెళ్ళి అక్కడ సన్సెట్ సన్రైజ్ అవన్నీ చూద్దాము. సో ఇక్కడ నుంచే స్పాట్ అనమాట మనం ట్రెక్కింగ్ వెళ్ళడానికి. ఇంకొకటి ఏంటిదంటే అనంతగిరి హిల్స్ ఉంటుంది కదా, వ్యూ పాయింట్. సో అక్కడికైతే మనం వెళ్తున్నాము. జస్ట్ టెంపుల్ నుంచి 2 కిలోమీటర్స్లోనే ఉంటుంది. సో వ్యూ పాయింట్ అంటే జస్ట్ ఇదేనండి, అక్కడ ఏం లేదు, మరి చెప్పుకోదగ్గ చూడదగ్గ ప్రదేశం అయితే ఏం లేదు. జస్ట్ వెళ్ళామని చెప్పుకోవడానికి అంతే. సో జస్ట్ అక్కడికి వెళ్ళి మేము ఇలా ఫొటోస్ దిగేసి వచ్చేసాము అంతే, ఇంకా వేరే ఏం లేదు ఇక్కడ చూడడానికి. సో ఇంకొక రోజు వచ్చినప్పుడు శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ చూసేసి అలాగే ట్రెక్కింగ్ కూడా చేద్దాము. సో అంతవరకు చూస్తూనే ఉండండి నా ఛానల్ని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.